ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక నది ఉండేది. ఆ నది వద్దన ఒక కోతి నివసిస్తూ ఉండేది. తను చెట్లపై ఊగుతూ తీయని పండ్లను తింటూ ఆడుకుంటూ ఉండేది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. కోతి ఆ మామిడి చెట్టు యొక్క మామిడి పండ్లను తింటూ చెట్టు కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఒక మొసలి బాగా అలసిపోయి నది ఒడ్డుకు వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. కోతి చెట్టు మీద నుండి అది గమనించి మొసలి దగ్గరకు వచ్చింది. కోతి మొసలితో "నువ్వు బాగానే ఉన్నావా?" అని అడిగింది. అది విని మొసలి, "మిత్రమా, నేను బాగా అలసిపోయాను, అందుకే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పింది. అప్పుడు మొసలి మాటలు విన్న ఆ కోతి బాధపడి మామిడి పండ్లను తెచ్చి తినమని ఇచ్చింది. అలా మొసలి రోజు నది వద్దకు వచ్చి కోతి ఇచ్చే మామిడి పండ్లను తింటూ ఉండేది. కొన్నిసార్లు ఆ మొసలి తన భార్యకు కూడా ఆ పండ్లను తీసుకువెళ్ళేది. అలా రెండు మంచి స్నేహితులుగా మారాయి. అయితే ఒకరోజు మొసలి తన భార్యతో మామిడి పండ్లు తింటూ ఉండగా మొసలి భార్యకు ఆ మామిడి పండ్లు ఎంతగానో నచ్చి ఆ మామిడి పండ్లు తనకు రోజు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగింది. అప్పుడు ఆ మొసలి తన మిత్రుడైన కోతి గురించి ఎంతో గొప్పగా చెప్పింది. కానీ మొసలి భార్యకు ఒక వింత కోరిక పుట్టింది. అది తన భర్తతో, "ఈ మామిడి పండే ఇంత బాగుంటే ఇవి ఇచ్చే కోతి గుండె ఇంకెంత బాగుంటుందో, కాబట్టి నాకు ఆ కోతి గుండె కావాలి" అని అడిగింది. అది విన్న మొసలి ఎంతో బాధపడింది. కానీ తన భార్య మాత్రం కోతి గుండె తెచ్చి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. దాంతో మొసలి ఎంతో బాధతో తన మిత్రుడైన కోతి దగ్గరకు బయలుదేరింది. కోతి వద్దకు వెళ్ళి మొసలి, "మిత్రమా, నీకోసం ఈరోజు నా భార్య మంచి విందు ఏర్పాటు చేసింది. నిన్ను తొందరగా తీసుకురమ్మని చెప్పింది." అది విన్న కోతి చాలా ఆనందపడి, "మిత్రమా, నాకు ఈత రాదుగా" అని అన్నది. వెంటనే మొసలి, "పర్వాలేదు మిత్రమా, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకువెళ్తాను" అని చెప్పింది. దానికి సరేనని కోతి మొసలి వీపు మీదకెక్కి కూర్చుంది. దాంతో మొసలి తన ఉపాయం పనిచేసినందుకు ఆనందించి నదిలోకి కోతితో బయలుదేరింది. నది మధ్యలోకి వెళ్ళగా ఇంక కోతి తన నుండి తప్పించుకోలేదని అనుకొని, "మిత్రమా, నా భార్య నీ గుండె కావాలని అడిగింది, అందుకే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నానని చెప్పింది." అది విన్న కోతికి భయం వేసింది. కానీ కంగారు పడకుండా, "అరే మిత్రమా, ఇలాంటి ఏమైనా ఉంటే ముందే చెప్పాలి కదా" అని అంది. అది విన్న మొసలి, "ఏమైంది మిత్రమా?" అని అడిగింది. దానితో కోతి, "నేను నా గుండె మామిడి చెట్టు మీదే వదిలి వచ్చాను" అని చెప్పింది. అప్పుడు మొసలి, "అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా?" అని అడిగింది. వెంటనే కోతి, "మరేం లేదు మిత్రమా, నన్ను మళ్ళీ నేను ఉండే చెట్టు వద్దకు తీసుకువెళ్ళు, నేను నా గుండెను తీసుకొని మళ్ళీ నీ వద్దకు వస్తాను, అప్పుడు మనిద్దరం కలిసి నీ భార్య వద్దకు వెళ్దామని చెప్పింది. తెలివిలేని మొసలి అలాగే అని కోతిని తను ఉండే చెట్టు వద్దకు తీసుకువెళ్ళి అక్కడ దించివేసింది. వెంటనే కోతి మొసలి వీపు మీద దిగి చెట్టు మీదకు ఎక్కేసింది. అప్పుడు చెట్టు మీద నుండి మొసలితో, "ఓయ్ మిత్రమా, నీకేం బుర్ర లేదా? ఎవరైనా గుండె చెట్టు మీద వదలగలరా? మూర్ఖుడా, నీలాంటి మూర్ఖుడితో స్నేహం ఇంక నేను చెయ్యను" అని చెప్పి వెళ్ళిపోయింది. ఆపై అది అడవిలో మళ్ళీ ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడపసాగింది.